పుష్ప సినిమాకి రేపు ఎల్లుండిలో చూస్తా. యా, అశ్వత్థామ ఇస్ బ్యాక్. అంతే, పర్లేదు, డైలాగ్ పవర్ఫుల్ కదా, పవర్ఫుల్గా చెప్పాల్సిన అవసరం లేదు. లేదు, ఏంటండి? అదే అండి, ఇప్పుడు నా కోసం ఇంతమంది నిలబడి స్టాండ్ తీసుకొని, నా కోసం ఏ సంబంధం లేకపోయినా నా కోసం ఇంత పోరాడిన వ్యక్తులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. నేను పుట్టింది ఇక్కడ, నేను మీ తెలుగుని. సో 100% మీరు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. వాళ్ళకి పేరు పేరున నేను థ్యాంక్ యూ చెప్తున్నా, పేరు పేరున ధన్యవాదాలు. అండ్ నా జీవితాంతం నేను మీకు బానిసలాగా, నేను మీకు మిమ్మల్ని నిరంతరం అలరించడానికే నా జీవితాన్ని గడుపుతా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా. బిగ్ బాస్లో మిమ్మల్ని ఎంత అలరించినో నాకు ఇంకా పూర్తిగా తెలియదు, కానీ నేను మిమ్మల్ని అలరించిన అని మీరు అనుకుంటే సోలో బాయ్ అనే ఫిలింతోని ఇంకా దానికి ఇంకో 10 రెట్లు ఎక్కువ అలరించబోతున్నా. అలా నా ప్రతి అడుగు మిమ్మల్ని మీకు చేరువవడానికే నేను వేస్తా అని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఏంటండి? సహోదరి. సో ప్రస్తుతానికైతే నేను సోలో బాయ్నే, సింగిల్ బాయ్నే. సో అట్లాంటిది ఏమైనా ఉంటే ఫస్ట్ మీకే చెప్తా నేను. సినిమా ఏదాకాను కదా, యాక్చువల్లీ రియల్ లైఫ్లో సోలో బాయ్ నేను. సో ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిలిం. సోలో బాయ్ అన్నది సినిమా అంటే ఒక్క సింగిల్ వ్యక్తి అన్ని ఒడిదుడుకుల్ని క్రాస్ చేసుకొని ఎలా ముందుకు వెళ్ళాడన్నది సినిమా, కాబట్టి దానికి సోలో బాయ్. అండ్ నేనే యాక్చువల్లీ ఈ ఫిలింకి లైక్ రైటర్ని నేనే. సో నేను లైఫ్లో నమ్మే సిద్ధాంతాన్ని ఆబ్వియస్లీ మన రైటింగ్స్లో డెపిక్ట్ చేయాలని అనుకుంటాము. సో నేను లైఫ్లో నమ్మే సిద్ధాంతం అది, నేను దాన్ని ఫిలింలో డెపిక్ట్ చేసిన. సో అది మీకు అందరికీ నచ్చుతుందని నేను భావిస్తున్నా. త్వరలో టీజర్, ట్రైలర్ అండ్ వెరీ సూన్ మీకు విత్ ఇన్ 3-4 డేస్ ఒక అప్డేట్ రాబోతుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నా సోషల్ మీడియా హ్యాండిల్లో చూడండి, మంచి మంచి అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్నా. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, జస్ట్ బ్లాస్ట్ అవ్వాలంతే. అండ్ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకున్నా. నిన్న గ్రాండ్ ఫినాలలో జరిగిన విషయం. సో అది ఆబ్వియస్లీ బయటికి మీకు తెలీదు. సో చరణ్ అన్నని కలవడం జరిగింది. నాకు చరణ్ అన్న, పవర్ స్టార్ అన్న, లైక్ చిరంజీవి గారు అన్న, లైక్ చాలా చాలా ఇష్టం. నేను చాలా పెద్ద ఫ్యాన్. అంటే ఎన్నో సినిమాలు వాళ్ళ చూసి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ డ్రా చేసి వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా పెద్ద ఫ్యాన్ని. చరణ్ అన్న నాకు నిన్న ఒక మాట అన్నారు. నేను ఎప్పుడైతే రన్నర్ అప్ అని తెలిసిందో నేను కొంచెం లో ఫీల్ అవుతుంటే అన్న నా దగ్గరికి వచ్చి, గౌతమ్, మా అమ్మ నీకు చాలా పెద్ద ఫ్యాన్, మా అమ్మ ప్రతిరోజు తప్పకుండా బిగ్ బాస్ చూస్తుంది, నేను ఎంత అలసిపోయి ఇంటికి వచ్చినా దారా ఇది జరిగింది నీకు చూపిస్తా అని చెప్పేసి నన్ను తీసుకొని కూర్చోబెట్టి అప్పుడప్పుడు కొన్ని ఎపిసోడ్స్ చూపిస్తుంటుంది. నేను అమ్మకి ఇక్కడికి వచ్చే ముందు బిగ్ బాస్ ఫినాలేకి వెళ్తున్నా అంటే గౌతమ్ విన్నర్ అవుతాడని చెప్పేసి అమ్మ నాకు చెప్పింది. సో ఏం పర్లేదు, నీకు ఒక గుర్తింపు నువ్వు సంపాదించుకున్నావు, నీకు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు ఏం దిగులు చెందకు, నువ్వు లైఫ్లో షైన్ అవుతావని చెప్పేసి చరణ్ అన్న చెప్పిండు. దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే అంత పెద్ద గ్లోబల్ స్టార్ ఇప్పుడు ఎవరైనా అందరూ విన్నర్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తే అన్నకి తెలుసు అంటే ఎవరు ఆయన గ్లోబల్ స్టార్ అవ్వడానికి రీజన్ నాకు అప్పుడు అర్థమైంది. అంటే అరే మనము లో ఫీల్ అవుతున్నామని తెలిసి అన్న భుజం తట్టి నువ్వు నిలబడతావురా భయ్ అని చెప్పేసి చెప్పిండు కదా, అది నాకు ప్రౌడెస్ట్ మూమెంట్ నిన్న. అండ్ అట్ ద సేమ్ టైం నాగ్ సార్కి వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎందుకంటే అది నిన్న టెలికాస్ట్లో రాలేదు. ఏం చెప్పారంటే, గౌతమ్ నువ్వంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నావు, నువ్వు ఫర్దర్గా హిస్టరీని క్రియేట్ చేస్తావు గౌతమ్, నాకు చాలా నమ్మకం ఉంది నీ మీద అని. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ నాగార్జున సార్కి. ఎందుకంటే అలా అంత పెద్ద వ్యక్తుల నుంచి ఒక మోటివేషన్ వచ్చినప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా వచ్చి ఇంత ప్రేమను సంపాదించుకున్నప్పుడు, సో అట్లాంటి వ్యక్తుల నుంచి మనకి ఒక
ఇట్లాంటి మాటలు వినిపించినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మనసు కుదుట పడినప్పుడు. సో అప్పుడు నాకున్న ఆ బాధ, చిన్న లో ఫీలింగ్ అదంతా మొత్తం మాయమైపోయి వాట్ నెక్స్ట్, సో లైఫ్ విల్ గో ఆన్. అండ్ అందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం, లెట్స్ ఎండ్ దిస్ క్వశ్చన్, నేను ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలి. సో నేను అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నన్ను గుండెల్లో పెట్టుకున్న ప్రతి ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు. నేను విన్నరని నమ్మిన ప్రతి ఒక్కడికి పాదాభివందనాలు. నేను ప్రతి క్షణం, నేను నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని అలరించడానికి నా జీవితాన్ని గడుపుతా. అండ్ ప్రతి మూమెంట్ నేను మీకోసమే గడుపుతా. సో దిస్ లైఫ్ ఈజ్ ఫర్ యూ. నన్ను ప్రేమించిన ప్రతి ఒక్కరికి మళ్ళీ థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, మీడియాకి, ప్రేక్షకులకి, నన్ను ఇన్ని రోజులు ప్రేమించిన వాళ్ళకి, సపోర్ట్ చేసిన వాళ్ళకి, నా జీవితంలో ఇంకో అడుగు సోలో బాయ్ అనే సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది. నేను ఫర్దర్గా మిమ్మల్ని మళ్ళీ కలుస్తూ ఉంటా, దాంట్లో మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు మీరు నాకు ఇలానే ప్రేమిస్తూ ఉంటారని చెప్పేసి నేను భావిస్తూ, ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుంటారని భావిస్తూ, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఐ లవ్ యూ ఆల్. నేను విన్నరని నమ్మిన ప్రతి ఒక్కడికి చెప్తున్నా, మీరు కాలర్ ఎగరేసుకునేలా నా ప్రతి అడుగు వేస్తా లైఫ్లో. నేను ప్రతి క్షణం మీకోసమే కష్టపడతా. నేను ప్రతి క్షణం మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేపించడానికి కష్టపడతా. మంచి సినిమాలతో, మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తా. నేను నిరంతరం మీ వాడినే. సో గౌతమ్ అనేటోడు ఎవడో కాదు, నేను మీ వాడిని, మీలో ఒకడిని, మీ నుంచే వచ్చిన ఇక్కడి వరకు. సో నన్ను ఫర్దర్గా అట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పేసి భావిస్తున్నా. ఒక మిడిల్ క్లాస్ బాయ్ తలుచుకుంటే ఏదైనా సాధించగలడని ప్రూవ్ చేస్తా నిరంతరం. సో ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ వాచింగ్, మీరు కూడా లైఫ్లో ఎప్పుడూ చింతించకండి. మీకంటూ ఒక రోజు వస్తుంది, మీరు కూడా నిలబడతారు. మీరు ఒక్కళ్ళే నిలబడాలి అని దృఢంగా నమ్మి నిలబడండి. ఏ సపోర్ట్ లేకున్నా కూడా మీరు నిలబడతారు, సక్సెస్ఫుల్ అవుతారు. అండ్ నాన్న చాలా లైక్ చిన్న స్టేజ్ నుంచి ఇక్కడి వరకు వచ్చినాము, నన్ను చాలా సపోర్ట్ చేసిన లైఫ్లో. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ జీవితంలో అమ్మ, నాన్న వాళ్ళని మించిన వాళ్ళు లేరు. వాళ్ళని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి, వాళ్ళని ఎప్పుడు పక్కన పెట్టకండి. మీరు నిరంతరం వాళ్ళ ప్రౌడ్ ఫీల్ చేపించేలా మీ ప్రతి అడుగు వేయండి. లైఫ్లో 100% సక్సెస్ఫుల్ అవుతారు. ప్రతి మూమెంట్ వాళ్ళ కోసమే బ్రతకండి. నా జీవితం మొత్తం వీళ్ళకే అంకితం, మీకే అంకితం. థ్యాంక్ యూ. అండ్ అన్నయ్యని ఈ సీజన్లో మీరు చూసిండ్రు బిగ్ బాస్ హౌస్లో. మా అన్నయ్య కూడా డాక్టర్ యాక్చువల్గా. సో నాకంటే 1 year పెద్ద అయినా నన్ను తమ్ముడు అనే పిలుస్తాడు, పేరు పెట్టి కూడా పిలవాడు, అంత ప్రేమ నేనంటే. నాకు ఎప్పుడు నిరంతరం ఒక కాన్స్టెంట్ పిల్లర్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ లైఫ్లో మీ ఫ్యామిలీ కోసం మీరు కష్టపడుతూ ఉండండి, ఏదో ఒక రోజు సక్సెస్ఫుల్ అవుతారు. నేను ఒక చిన్న ఎదిగిన అంతే లైఫ్లో. ఇంకా నేను ఎదిగే ప్రతి మూమెంట్లో మీరు నాతోని ఉంటారని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.